హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 69. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ దోశ కాదు, జొన్నలతో, అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 3 glasses జొన్నలు వేసి ఒక 8 hours పాటు సోక్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ చేసుకుని ఒక నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలి. అప్పుడే బ్యాటర్ అయితే బాగా ఫర్మెంట్ అవుతుంది. నేను ఎక్కువ మల్టీ మిల్లెట్తో చేయడానికి ట్రై చేస్తాను దోశ. ఈసారి అయితే ఓన్లీ జొన్నలతోనే చేశాను. అంటే రైస్ బదులు 3 glasses జొన్నలు వేసేసి చేశాను. బాగుంది దోశ కూడా, టేస్ట్ అయితేను. ఇంకా నేను ఈ దోశ అయితే 2 దోశ తీసుకున్నాను. ఇందులోకైతే కొంచెం మ్యాంగో పికిల్ తీసుకున్నాను. ఈ ఆవకాయ చిన్న ముక్కలతో చేసుకున్న ఆవకాయ, ఇంకా అది పెట్టింది నుంచి ఎక్కువ అదే తీసుకుంటున్నా. బట్ ఏంటంటే స్పైసెస్ ఎక్కువ ఉంటుంది దానిలో, సాల్ట్ ఇంకా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి బాడీలో ఎక్సెస్ వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. దానివల్ల వెయిట్ అనేది లూజ్ అవ్వమన్నమాట. అందుకని ఇలా నిల్వ పచ్చళ్ళు తీసుకోకపోవడమే బెస్ట్. బట్ నాకు ఇది పెట్టిన దగ్గర నుంచి దీని మీదే బాగా క్రేవింగ్స్ ఉన్నాయి, తినాలనిపిస్తుంది రెగ్యులర్గా. అందుకని చెప్పేసి ఏదో ఒక టైంలో అయితే కొంచెం తీసుకుంటున్నాను. బట్ తీసుకోకపోవడమే బెస్ట్. ఎందుకు పెట్టాను అనుకుంటున్నాను నేనే పిక్లు. ఇంకా 11 o'clock టైంలో ఒక బనానా తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వైట్ రైస్, చికెన్ ఫ్రై, కీరా సలాడ్, కర్డ్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం బ్రౌన్ రైస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ ఒక్కొక్క రోజు విసుగ్గా అనిపించి ఇంకా వైట్ రైసే చేసుకుంటాను. అంటే ఏదైనా బిజీ వర్క్లో అలా ఉంటే మాత్రం వైట్ రైస్ తీసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే ఈరోజు బ్రోకలీ మష్రూమ్ సాలాడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మష్రూమ్స్ అయితే నాకు రెగ్యులర్గా దొరకట్లేదు. దొరికితే కంపల్సరీ అయితే నేను ఏదో ఒక రెసిపీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మష్రూమ్స్ ఒక్కొక్కసారి బాగా దొరుకుతాయి, ఒక్కొక్కసారి అసలు దొరకట్లేదు. అంటే నేను వెళ్ళే టైంకి మరి అవి ఉండట్లేదు ఏమో తెలియదు. ఒక్కొక్కసారి అస్సలు దొరకట్లేదు. చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా తీసుకోవాలనుకున్నా, బట్ నాకైతే రెగ్యులర్గా అయితే దొరకట్లేదు. అందుకని చెప్పేసి దొరికినాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాను ఈసారి. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం బ్రోకలీ తీసుకోవాలి. నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను ఈ రెసిపీ. ఒక బ్రోకలీ అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు కావాల్సినంత తీసుకుని సన్నగా అయితే పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, నేనేం కొంచెం పెద్దగానే కట్ చేశాను. అయినా ఊరికనే కుక్ అయిపోతాయి కదా అని. కుక్ అవ్వడానికి అయితే కొంచెం టైం పట్టింది బాగా. నేను ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను, కాకపోతే నాన్ స్టిక్లో చేసుకుంటే బాగుంటుంది ఈ రెసిపీ అయితేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం గార్లిక్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గార్లిక్ కొంచెమే యాడ్ చేశాను, ఎందుకంటే నేను లాస్ట్లో గార్లిక్ పౌడర్ వేస్తాను. అందుకని గార్లిక్ క్లోవ్స్ కొంచెమే యాడ్ చేశాను. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రోకలీ యాడ్ చేసుకోవాలి. బ్రోకలీని ఒక 2 or 3 minutes ఫ్రై చేసుకోవాలి అట్లీస్ట్. తర్వాతే మష్రూమ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మష్రూమ్స్ అయితే యాడ్ చేయకూడదు. బ్రోకలీని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటా అట్లీస్ట్ ఒక 2 minutes అన్నట్టు సరే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 కలిపి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇవి 2 మిక్స్ అయిన తర్వాత వీటికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ వేయము, అందుకని మన టేస్ట్కి ఎంత కావాలో అంత ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. దీనికి లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మష్రూమ్స్ ఫ్రై అయ్యే కొద్దికి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మష్రూమ్స్ ఇంకా బ్రోకలీ కుక్ అయిపోతుంది. వాటర్ అంతా మొత్తము ఇంకిపోయి డ్రై అయ్యాక ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత, అంటే వాటర్ ఏం లేకోకుండా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనము ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలా స్పైసెస్ ఏమీ యాడ్ చేయము, ఓన్లీ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం. అందుకని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి పెప్పర్ పౌడర్ని. ఇంకా దీనికి బాగా టేస్ట్ ఇచ్చేది లాస్ట్ అండ్ ఫైనల్ గార్లిక్ పౌడర్. ఇది వేస్తే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి అయితేను. ఇది ఒక 1/2 tablespoon వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ పౌడర్ వల్లే దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కావాలి అంటే ఒరిగానో కూడా యాడ్ చేయొచ్చు, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా
కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు అనేది లాస్ట్ ఇంకా ఫైనల్గా మనం ఇంకొక 1 మినిట్లో స్టవ్ ఆఫ్ చేస్తాము అన్న స్టేజ్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందులో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి ఎక్కువ ఫ్రై అయిపోయి చేదు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. మన దగ్గర ఉంటే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది, బట్ నా దగ్గర లేవు, అందుకని నేనైతే వేయలేదు. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది, మనము సర్వ్ చేసుకోవడమేను. చాలా బాగుంటుంది ఈ సలాడ్ అయితేను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ 5 o'clock టైంలో అయితే నేను ఈరోజు మష్రూమ్ ఇంకా బ్రోకలీతో చేసుకున్న సలాడ్ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.